మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అవకాశం కల్పించినటువంటి త్రియేక దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. వాక్యం చదివేశారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. క్రిస్మస్ 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 ఎక్కడ చూసినా ఈ డిసెంబర్ మాసం వచ్చిందంటే అంతటా క్రిస్మస్ సంబరాలు. దేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలలా ఎక్కడైతే క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే క్రీస్తును ఎరగనటువంటి ప్రజలు ఉన్నారో అందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము ఏమనగా క్రిస్మస్. క్రిస్మస్ అంటే చాలామంది జీవితాల్లో క్రీస్తు జన్మించాడు అని నమ్మడం ఒక చరిత్ర. అవునా? క్రీస్తు జన్మించాడు అనేటువంటిది ఒక చరిత్ర. క్రీస్తు నా కొరకు జన్మించాడు అనేటువంటి మాట రక్షణ. ఏంటండి? క్రీస్తు నా కొరకు జన్మించాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని బైబిల్ మనకు చెప్తుంది. అవునా? యేసయ్య అందరికీ ప్రభువు. కానీ ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, ఎంతమంది అయితే మన హృదయాల్లో యేసయ్యను అంగీకరిస్తారో వారికి నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము, సమాధానము, శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడని తెలియచేస్తూ ఉంది. క్రిస్మస్ అంటే క్రీస్తు మానవుడు అయినటువంటి రోజు. ఏంటండి? క్రీస్తు మానవుడైనటువంటి రోజు. ఆ రోజులలో కైసరు ఔగస్తు ఆజ్ఞ ఇచ్చాడు. ఒకటి ప్రజాసంఖ్య వ్రాయాలి అని ప్రజలందరికీ కూడా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అది ఒక చరిత్ర. ఆ చరిత్రలో యేసయ్య జన్మించాడు అనేటువంటి మాట పుట్టడం, క్రీస్తు పుట్టాడు అనేటువంటి మాట కూడా అది నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ చరిత్రలో ఒక గొప్ప భాగ్యం. ఏమనగా క్రీస్తు నా కొరకే పుట్టాడు, క్రీస్తు మనందరి కొరకు పుట్టాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి మాత్రమే. ఎవరైతే మన హృదయాలలో క్రీస్తును అంగీకరిస్తారో వారి జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు మానవుడు అయినటువంటి రోజు. మళ్ళీ చెప్పండి అందరూ. దేవాది దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి రోజు. భూమి ఆకాశములు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు, మహాదేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్నటువంటి దేవుడు చిన్న కన్య అయిన మరియ గర్భంలో ఇమిడిపోయి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి రోజు. యెషయా గ్రంథం 6వ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన ఆలోచనలు ఆశ్చర్యకరం, ఆయన జీవించినటువంటి జీవితం ఆశ్చర్యకరం. ఇంతటి గొప్ప మహానుభావుడు ఎవరి హృదయాల్లో, ఎవరి జీవితాల్లో అయితే పుడతాడో ఆయన బ్రతుకులను ఆయన ఆశ్చర్యకరంగా మలిచేటువంటి దేవుడు. చరిత్ర ఉందా లేదా? యేసయ్య పుట్టాడు అనేటువంటి చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ప్రజాసంఖ్యలో యేసయ్య తల్లిదండ్రులు, ఈ లోక తల్లిదండ్రులు ఆ పేరును నమోదు చేసుకున్నారు. నజరేతు గ్రామంలో యేసయ్య పుట్టాడని. దేవుని పరిచర్యను నీవు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత నీకు, ఆ పరిచర్యను చెయ్యాలమ్మా అని నాకు నా తల్లి చివరి మాటలు చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన నేను అయ్యగారు వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు అమ్మ నాకు చెప్పినటువంటి నేను బిలో
సంఘ పెద్దలు గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను రాలేనేమో అనుకున్నాను వాస్తవంగా. కానీ దేవుని పరిచర్య 2 మాటలైనా నేను వచ్చి నిలబడి చెప్పాలి, నాకు ఇటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని నేను తలంచి మీ మధ్యకు రావడం జరిగింది. క్రీస్తు పుట్టాడనేటువంటిది నమ్మడం ఒక చరిత్ర, క్రీస్తు నా కొరకు పుట్టాడనేటువంటిది రక్షణ. క్రిస్మస్ అంటే దేవుని చిత్తము సిద్ధించబడినటువంటి రోజు అండి. 3వదిగా క్రిస్మస్ అంటే దేవుని చిత్తం, ఆయన ఈ లోకానికి రావడం అనేది దేవుని చిత్తం, అది సిద్ధించబడినటువంటి రోజు. నమ్ముతున్నారా? యేసయ్య ఈ లోకానికి రావడం అనేది ఎంత నిజమో అది దేవుని ప్రణాళిక నెరవేరినటువంటి కనుకనే నా ప్రియకుమారుని ఈ లోకానికి నేను పంపించాను. ఆ రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్న రోజు, అదే నిజమైన క్రిస్మస్. ఎందరి జీవితాలు మరి రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. నిజమైనటువంటి క్రిస్మస్ సంబరాల్లో మనము ఉంటూ ఉన్నాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. మరి ఈరోజు సత్రం అనేటువంటి హృదయం అనే నీ సత్రములో స్థలము దేవునికి ఇస్తున్నావా నీ జీవితంలో, లేక ఇంకా నీవు బయటే ఆయన్ను ఉంచుతూ ఉన్నావా? అలాగా నీ హృదయం అనేటువంటి సత్రములో ఆయనకు స్థలము ఉన్నదా? హృదయం అనేటువంటి సత్రములో గనుక నీవు స్థలం ఇస్తే నీ జీవితము నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము సమాధానముతో ఈ ఈ ఈ కాంతులతో ఎలాగా చర్చి డెకరేట్ చేయబడిందో, ఈ లైటింగ్ ఎట్లాగా కాంతివంతంగా మనకు కనిపిస్తుందో నీ జీవితాలకు కూడా ఇతరులకు వెలుగుమయంగా తేజోమయంగా దేవుడు చేస్తాడు. ఆ దినాలలో ఆ దేశంలో ఆ దూతలు ఎంత సంతోషపడ్డారో, ఈ రోజున ఈ దేశంలో నీవు నేను మనందరము నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము సమాధానమును కలిగి జీవించడానికి ఆ త్రియేక దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఈ 2 మాటలు ముగిస్తున్నాను, మిగతాది మీరు కంటిన్యూ చేయండి. ఎవరైనా ప్రసంగం చేయండి. ఇంకెవరైనా వారు మనతో పాటుగా ఉంటూ మనలను ఆశీర్వదిస్తూ అలాగేయడానికి వారు వచ్చి ఉన్నారు. సందేశం అందించడానికి బిషప్ గారిని మన సంఘాన్ని ఉద్దేశిస్తూ పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయం టౌన్ ప్యారిష్ మంగళగిరిలోనే చాలా అద్భుతమైన ఆలయం సహవాసం దేవుడు అనుగ్రహించారు. ఈ రోజున స్త్రీల క్రిస్మస్ ఆరాధన ఎంతో ఘనంగా జరుపుకుంటున్న మీకు అభినందనలు తెలియజేస్తూ పాస్టర్స్, పెద్దలు, పడా కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు మీ అందరికీ ప్రభు పేరిట క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మానవుడు అయిన పండుగ, మానవుడు దేవుడు కావాలి అనే కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు కావాలి అని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. చంద్రమండలం మీదకి మొదటిసారిగా అడుగుపెట్టిన ఆయన మరలా తిరిగి వచ్చిన తర్వాత అడిగారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే ఆయన చెప్పాడు, నేను చంద్రుడి మీదకి వెళ్ళడం పెద్ద విశేషమేమి కాదు, కానీ దేవుడు మానవునిగా భూమి మీదకి దిగి రావడం, మానవులతో నడవడమే గొప్ప విశేషమని వ్యాఖ్యానించారు. దేవుడు మానవుడు అయిన ఈ పండుగ ప్రపంచమంతా పర్వదినంగా జరుపుకుంటూ ఉన్నారు. మనం కూడా ఈ పండుగను ఆచరించడంతో దీవెనకరం. దేవుడు దాసుడు అయిన పండుగ. హి వాజ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. మానవుడు అధికారం కోసమై ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాడు.
దేవుడు సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవుడు రిక్తుడు అయిన పండుగ, దేవుడు దాసుడు అయిన పండుగ, మరణించటానికి జన్మించిన రక్షకుడు. చరిత్రకారులు ఏమంటారు అంటే, ప్రపంచమంతా యుద్ధాలమేమే, యేసు ప్రభు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు మాత్రమే ఏ విధమైన యుద్ధాలు భూమి మీద జరగలేదు. ఆ సమయం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత ఉన్నది అని తెలియచేశారు. అతి దేవుడు మానవ హృదయంలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన సంఘములో, మన సమాజంలో, మన దేశంలో ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒక బహుమానాన్ని మనకిచ్చాడు. ఆ బహుమానాన్ని ఇంకా చాలామంది చూడటం లేదు. యేసు క్రీస్తు అనే ఆ బహుమానాన్ని చాలామంది తిరస్కరిస్తూ ఉన్నారు. కోట్ల కొలది మంది ప్రజలు ఆయనను ఇంకా గుర్తించటం లేదు, ఆరాధించటం లేదు. చాలామంది క్రిస్మస్ను ఆచరిస్తారు, క్రీస్తును తిరస్కరిస్తారు. అలాంటి క్రిస్మస్గా ఉండకూడదు. యేసు క్రీస్తు అంటే దేవుడు మానవుడు మాట్లాడుకునే భాష. నువ్వు దేవునితో మాట్లాడాలన్నా, దేవుడు నీతో మాట్లాడాలన్నా యేసు క్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. ఒకవేళ రేపు మనం దేవుని సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు దేవుడు మనల్ని అడిగే 2 మాటలు. ఒకటి, నేను నీకు కుమారుణ్ణి ఇచ్చాను, నా కుమారుణ్ణి నీవు ఆరాధించావా, తిరస్కరించావా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? దేవుణ్ణి ఆరాధిస్తే, యేసుక్రీస్తు అనే కుమారుణ్ణి మనం స్వీకరిస్తే, అందుకనే వాక్యం చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకునండి అని చెప్తుంది. ఆ కుమారుణ్ణి ఎవరు అంగీకరిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎవరు ఆయనను తిరస్కరిస్తారో వారి జీవితాలు దీవెనను కోల్పోతాయి. కాబట్టి 2024 మీకు తెలియచేస్తూ, యేసుక్రీస్తు అనే ఆ బహుమానాన్ని స్వీకరించి హృదయములో, కుటుంబములో, ఈ విశ్వమంతా కూడా శాంతి సమాధానాలు పొందుకోవాలని నార్త్ ప్యారిష్ తరపున, సెంట్రల్ గుంటూరు సినడ్ తరపున, మా కుటుంబం తరపున మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.